మహాదేవం త్రణయనం భస్మోద్ధూరిత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఒక వినూత్నమైనటువంటి వీడియోతోటి మీ ముందుకు వచ్చాను. ఎందు గురించి అంటే ఈ థంబ్నెయిల్ చూసే ఉంటారు, గోసేవ అనే పేరుతోటి జరుగుతున్న హింస ఏంటిది అనేటటువంటి అభిప్రాయం చాలామందికి కలగచ్చు. మాకు దత్తాత్రేయుడికి శ్రీపాద వల్లభుడుగా పుట్టినటువంటి మొట్టమొదటి దత్త అవతారం ప్రారంభమైనటువంటి క్షేత్రం పిఠాపురం. అలాగే దత్తాత్రేయుడు వెనకాల ఆవు, అలాగే కృష్ణుడు వెనక ఆవు, గోవిందుడితో గోవులు, ఇలాగా ఆవులకి సనాతన ధర్మానికి విడదీయలేనటువంటి అవినాభావ సంబంధం ఉంది. ఏంటి ఈ మాటలో దేని గురించి అనేటటువంటి అభిప్రాయం కనుక కలిగితే, గోసేవ అనే పేరుతో జరుగుతున్నటువంటి హింస ఏమిటి అనేటటువంటి అనుమానం చాలామందిలో కలగచ్చు. మనిషి ఆలోచన కానీ ఆలోచన విధానం కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే, మానసిక స్థితి అతనిది మనిషిది ఎలా ఉంటుందంటే, మీదవ్వచ్చు నాదవ్వచ్చు ఎవరిదైనా సరే, మనం సంతోషంగా ఉండడం కోసం, మన కోరికలు నెరవేరడం కోసం ఎలాంటి స్థితికైనా సరే, ఎటువంటి పరిస్థితికైనా సరే వెళ్ళడానికి వెనుకాడనటువంటి వ్యక్తులు. ఆ మాటకి ఇంత అని చెప్పడానికి వర్ణనాతీతమైనటువంటి స్థితి. ఉదాహరణకి చాలామంది చెప్తున్నటువంటి రకరకాల మన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చాలామంది చాలా రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటల్లో ప్రధానమైనటువంటివి ఏంటంటే, బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటివి ఈ బల్లి తోకని జిల్లేడు చెట్టుకి కడితే ఏదో మా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఇలాంటి మాటలన్నీ చాలామంది పరిహార శాస్త్ర నిపుణులు, నామకా వాస్తే అది పరిహార శాస్త్రమా లేదంటే మరోటా అనేటటువంటిది భగవంతుడు తెలియాలి తప్ప, ఆ పరిహార శాస్త్రం ఇప్పటిదాకా ఏ శాస్త్రంలోనూ మరి కనిపెట్టినట్లుగా నాకు తెలియదు. ఇన్నిసార్లు వ్యంగ్యంగా అంటున్నా, ఇది నిజం. తెలిస్తే కనుక నాకు కూడా ఏదైనా ఇస్తే పరిశీలన చేసి 10 మందికి ఉపయోగపడే ప్రయత్నం చేస్తాను. అయితే ఇలాంటి పరిహార శాస్త్రాల వలన కానీ, ఈ బల్లి తోకలో, లేదంటే బొద్దింకలో, ఈగలో, దోమలో, లేకపోతే ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కందిరీగలో, వీటన్నింటినీ ఏదో చేసి ఏవో రకరకాల మాటలన్నీ చెప్తున్నారు కదా. వీటి వలన మనిషికి ఎలా ఉపయోగపడుతుందో తెలియదు, కానీ మనిషికే ప్రమాదం చేకూరేటటువంటి పరిస్థితి. ఎందు గురించి అంటే, ఒక అధ్యయనాల ప్రకారంగా తేలినటువంటిది ఏంటంటే, మనకి కందిరీగలు, ఈ కందిరీగలు, తేనెటీగలు, కందిరీగలు ఇవి ఉంటాయి కదా. ఈ కందిరీగలు అనేటటువంటివి కనుక లేకపోతే సుమారు 2-3 నెలల్లోనే మొత్తం ప్రపంచం అంతరించిపోతుంట. భగవంతుడు ఏం సృష్టించినా సరే బాగు గురించి సృష్టించాడు, బ్రతకడం గురించి సృష్టించాడు. మనిషి ఏమి సృష్టించినా సరే వాడి స్వార్థం గురించి సృష్టించుకుంటూ, వాటితో పాటు ప్రకృతికి కూడా ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా ఒక్కసారి పరీక్షించుకోండి. ఈ పేపర్ ఏంటయ్యా అంటే, అస్తమాట్లో ఈ పేపర్ని తిప్పుతున్నాం అటు ఇటు అని అనుకోవచ్చు. మనకి ఎవరు పెట్టారో తెలియదు, కానీ సామాజిక మాధ్యమాల్లో ఆవులకి వీటికి సంబంధించినటువంటి పదార్థాలు పెడితే జరిగేటటువంటి సుమారు దగ్గరలో ఒక 27 రకాలు మనకు సంబంధించినటువంటివి ఉన్నాయి ఇందులో. వీటిల్లో ఆవుకి పెట్టడం వలన ఆవుకి ఉపయోగం ఉంది, దీని వలన మంచి ఆవుకి ఏ అపకారం జరగదు అని ఎవరైనా సర్టిఫికెట్ ఇచ్చారా? ఒకసారి ఈ చిట్టిని తీసుకుని పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. నేను వెళ్ళిన తర్వాతే ఈ వీడియో చేస్తున్నాను. అయ్యా, ఈ రకమైనటువంటి పాంప్లెట్ దొరికింది, నా దగ్గర ఉండేటటువంటి గోశాలకి ఇది తీసుకుని వచ్చి మేము ఇలాంటివి పెడదామనుకుంటున్నాం, పెట్టమంటారా అని అడిగితే, మా ఆవులకి వాటికి, బాబు దయచేసి ఇటువంటివి ఏమి పెట్టకండి,
ఆవులకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చెప్పాను. ప్రధానంగా మాకు గోసేవ చేసుకునేటటువంటి మహానుభావులు మా గుప్తా గారు, షావుకారు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన ఎవరో ఏదో చెప్పారన్న ఉద్దేశంతో అన్నం తీసుకుని వచ్చి పెట్టారు. అలాగే ఆ అన్నాన్ని పెట్టడం వలన వాటికి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, తింటున్నాయి కదా అని ఆకలి మీద ఏదో ఒకటి పెడితే తినేస్తాయి అనేటటువంటి ఉద్దేశంలో అనుకుంటే దాని వలన అన్నం పెట్టడం వలన ఆవులకి గర్భదోషం వస్తుంది, అలా పెట్టకూడదు అని చెప్పేసి చెప్తే పాపం ఆయన యథార్థంగా ఆయన సేవ చేసుకునేటటువంటి వ్యక్తి. గోసేవకి చాలా విశేషమైనటువంటి విధంగా గోశాలను శుభ్రం చేయడం కానీ, ఆవులను చూసుకోవడంలో కానీ మా షావుకారు గారిని ఎక్కిస్తూ ఉంటాను. మా ఇంటికి దగ్గరలో ఉంటారు. చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆయన ఈ చీటీ తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. గురుగారు ఇలాగా పెడితే చాలా మంచిది కదండి ఆవులకు కూడాను అని చెప్పేసి ఆయన చెప్పుకొని వచ్చాడు. అయ్యా, ఇలాంటివి పెట్టడం వలన ఆవుకు ప్రమాదం జరుగుతుందండి, అందు గురించని వాటికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. మా సుబ్రహ్మణ్యం గారు కానీ, మా రాజు, మా గో సంరక్షకుడు అయినటువంటి మహానుభావుడు మా రాజు కానీ, మా బుజ్జి కానీ, అలాగే మా డాక్టర్ గారు శ్రీనివాస్ గారు కానీ, వాళ్ళ పరిరక్షణలోనే ఈ ఆవులను కానీ దూడలను కానీ చూడడం, వాటికి ఏదైతే మంచో అది మాత్రమే కొని తేవడం అనేటటువంటిది జరుగుతుంది తప్ప ఇలా ఉలవలు బొబ్బర్లు చాలా లిస్ట్ ఉంది. ఈ లిస్ట్ అంతా చదివితే చాలా సమయం పడుతుంది కనుక దీన్ని మీకు డిస్క్రిప్షన్ కింద మీకు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందు గురించి అంటే అది చదివిన తర్వాతైనా కనీసం అర్థమవుతుందని కొంతమంది చెప్తున్నటువంటి మాటలు. ఉలవలు పెడితే వృత్తి పెరుగుతుందిట, అలాగే బొబ్బర్లో వల్ల ధనాభివృద్ధి, గోధుమలు పెడితే కీర్తి పెరుగుతుంది, బియ్యం పిండి బెల్లం పెడితే ప్రశాంతత వస్తుంది, అలాగే కందిపప్పు పెడితే కందులు పెడితే కోపం తగ్గుతుంది. మళ్ళీ కందులు వేరు, కందిపప్పు వేరు. కందిపప్పు నానబెట్టి పెడితేట రుణ విముక్తి, కందులు నానబెట్టి పెడితే కోపం తగ్గుతుంది. అలాగే కుసుమలు నానబెడితే ఆత్మకు స్నానంట. శనగలు, ఇవి బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు, దోసకాయలు. దోస యజ్ఞం ఉంది, 100 రోజులు చేస్తారు. మృత్యుదోషం నివృత్తి నిమిత్తంగా దోస యజ్ఞం అనేటటువంటిది 100 రోజులు చేసే కార్యక్రమం అవుతుంది. ఈ దోసకాయలు పెడితే మానసిక ప్రశాంతత కలుగుతుంది. బెల్లం రాగి పిండి పెడితే దరిద్రం పోతుంది. పెసలు పెడితే విద్య అభివృద్ధి చెందుతుంది. దేనికి విద్య అభివృద్ధి చెందుతుంది? వీళ్ళకి చెందుతుందా ఆవులకు చెందుతుందా? అది నాకు అర్థం అవటం లేదు. ఏంటంటే ఇవి ఎలా ఉన్నాయంటే యథార్థంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ దోసకాయలు, బీట్రూట్, క్యారెట్, అంటే దోసకాయలు మనమే కానీ బీట్రూట్, క్యారెట్, బంగాళదుంపలు ఇవన్నీ మన భారతీయ సాంప్రదాయానికి సంబంధించినటువంటివా కాదా అనేటటువంటిది ఒకసారి బీట్రూట్, క్యారెట్ ఒకసారి ఆలోచించుకోండి. అలాగా వీటినన్నిటినీ ఆవులకు పెట్టకూడదు. వీటిని గనక పెడితే ఆవులకి ప్రమాదం జరుగుతుంది. ఆ ఆవుకి ఏదైనా ప్రమాదం జరిగింది అంటే కనుక 100% ఈ యొక్క ప్రమాదం వలన పెట్టినటువంటి దానికన్నా దోషం ఎక్కువ వస్తుంది. 5 గంటలు నానబెట్టితే శనగలు పెట్టేయచ్చుట, 5 గంటలు నానబెట్టి కందులు పెట్టచ్చుట, 5 గంటలు నానబెట్టి గోధుమలు పెట్టచ్చు. గోధుమలు కనుక గోధుమ పుట్టని ఉంటుంది, అది కనుక ఆవులకు పెడితే పాలు విపరీతంగా ఇచ్చేస్తాయని చెప్పేసి విపరీతంగా వ్యాపారస్తులు పెడుతూ ఉంటారు. ఆ గోధుమ పొట్టు పెడితే ఆవు యొక్క రక్తం మొత్తం అంతా కూడా ఇబ్బంది పడుతుంది అనేటటువంటిది. అలాగే ప్రధానంగా ఆవులకు పనిచేసేటటువంటివి ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఇందు గురించి అంటే అవి ఏం తిన్నా నెవరేసుకుంటాయి. అంటే లోపల నవిలి ముంగేసి తర్వాత మళ్ళీ తెచ్చుకుని నెవరేసుకుని లోపలికి పంపిస్తాయి. దానివలన వాటికి ఆరోగ్యంగా ఉంటుంది. నిజంగా ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవి మనం దొరికేటటువంటి వివరాలు కానీ ఇవి నిజంగా మనకు దొరికేటటువంటివి నెట్లో కొడితే ఆవులకి దానాన్ని కొడితే నేను అది కొట్టేలాగా తీశాను. మనకి దొరికేటటువంటి వివరాలు ఇవి నిజంగా పెట్టచ్చా, పెడితే మనకు ఉపకారం అవడం గురించి వాటికి అపకారం అవ్వకపోవడం గురించి ఏదైనా జరుగుతుందా అంటే వాటికి 100% ప్రమాదమే జరుగుతుంది అని వైద్యులు చెబుతున్నటువంటి మాట. మీరు ఇంకా పెట్టదలుచుకుంటే తోటకూర పెట్టచ్చు. తోటకూర పెట్టకూడదండి ఆవులకి. అలాగే రకరకాలన్నీ పెడుతున్నారు. ఉలవలు పెట్టచ్చు. ఉలవలు ఉడకబెట్టి అవి నానబెట్టి ఓ రోజంతా నానాలి. ఉలవలు బాగా అరగేటటువంటి తత్వం ఉండదు, అందు గురించి ఉలవలకి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఆ ఉలవలు పెట్టేటటువంటి దానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ రకంగా ఉలవలు పెట్టచ్చు, తప్పులేదు. కానీ పచ్చి ఉలవలను తీసుకుని దానికి కొంచెం శ్రమ పడాలి, దానికి రకరకాలైనటువంటి విధానాల్లో పెట్టాలి తప్ప ఉలవల్ని డైరెక్ట్గా పెట్టేస్తే వాటికి అరాయించుకునేటటువంటి శక్తి తక్కువ ఉంటుంది. అలాగే వేరుశనగ అచ్చులు పెట్టచ్చు.
పిల్లలకి అంటే మనకి చూడండి, పిల్లలకు కూడా ఇప్పుడు పెడుతున్నారో పెట్టట్లేదో తెలియదు కానీ కాళ్ళల్లో గుజ్జు బలం పెరుగుతుంది, కాళ్ళ బలం పెరుగుతుంది, వెన్ను బలం పెరుగుతుంది అని నువ్వుండ్లో, వేరుశనగ ఉండలో ఇలాంటివి పెట్టేవారు. బెల్లంతో కలిపి వేరుశనగ కానీ, నువ్వులు కానీ, నువ్వుపప్పు కానీ, నువ్వులు కానీ, నల్ల నువ్వులు ఇలాంటివి పెట్టడం వలన మంచిదే. కానీ అవి కడుపుతో ఉన్నటువంటి ఆవులకు పెట్టకూడదు. కడుపుతో ఉన్నటువంటి ఆవులకు కనుక పెడితే గర్భదోషం జరుగుతుంది, అంటే గర్భం పోతుంది. దానివలన ఆ గర్భం పోవడం వలన వచ్చినటువంటి దోషం కూడా ఈ పెట్టేటటువంటి వ్యక్తికి చెందుతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. మనం ఏ సాంప్రదాయంలో ఆబ్దీకం పెట్టినా, మరొకటి పెట్టినా ఏ జీవికి, ఏ ప్రాణికి ప్రమాదం జరగకుండా ఉండేటట్లుగానే పెడతారు. అలా చేస్తేనే అది సేవ అవుతుంది. ఇది సేవ మాత్రం కాదు, ఇది హింస. ఆవులకు ఇలాంటివి పెట్టకండి దయచేసి. మీకు ఇంకా అభిప్రాయం ఉంది, మంచి గోశాలలు ఉన్నాయి, బాగా చేసేటటువంటివి ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఒట్టుగడ్డి కానీ, అంటే ఒట్టుగడ్డి అంటే ఎండుగడ్డి, పచ్చగడ్డి కానీ వాటికి సంబంధించినటువంటివి చేయండి. పచ్చజొన్నలు, మొక్కజొన్నలు, నల్ల ఉలవలు, నల్ల పెసలు, అంటే మొక్క పెసలు అంటాం కదా అవి, పచ్చజొన్నలు, అలాగే నల్ల నువ్వులు, వేరుశనగ అచ్చులు, బెల్లం, ఒట్టుగడ్డి, పచ్చగడ్డి, తవుడు, చిట్టు, వీటికి సంబంధించిన సహాయం చేయండి. లేదు ఇవి ఏమీ వద్దండి బాబు అంటే కనీసం గోసేవ చేయడానికి మనుషులు దొరకట్లేదు. ఆవులు పేడ తీయడానికి ఎవడో లేడు, ఆవులను శుభ్రం చేయడానికి ఎవరు మనుషులు లేరు. మనుషుల నిమిత్తంగా ఖర్చు పెట్టండి, అది పుణ్యం. గోశాల నిమిత్తంగా నిర్మాణానికి ఇవ్వండి, మంచిది. లేదు గోవులకి గ్రాసం నిమిత్తంగా ఈ రకమైనటువంటి వాటిని దానాలు, అంటే మనకు గురువమోరు ఇలాంటివి ఏవో కొంటున్నారు కదా, వల్లభ, గురువమోరు ఇలాంటివి ఆవులకు సంబంధించినటువంటివి దానా బస్తాలు ఉంటాయి, అలాంటివి కొనివ్వండి, తవుడు ఇవ్వండి, ఇలాంటివి చేయండి తప్ప దయచేసి ఇందులో కనిపించేటటువంటివి ఎందులో పెట్టారో ఎవరు పెట్టారో నాకు తెలియదు కానీ దయచేసి దీన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను కింద, కొద్దిగా ఆలోచించుకొని ఇలాంటివి చేయకండి. అరటిపళ్ళు పెడుతూ ఉంటారు చాలామంది. అరటిపండు పెడితే ఏంటిది, అరటిపండు పెడితే ఉన్నత పదవిట. అరటిపండు పెడితే అరగదు, దానికి జీర్ణం అవ్వక ప్రాణం పోయేటటువంటివి. నా దగ్గర ఇంచుమించుగా తెలియక, అంటే నేను ఊర్లో లేనటువంటి సమయంలో దూడకు పెట్టారు, 2 దూడలు కాలం చేసి ఆ అరటిపళ్ళు పెట్టడం వలన. ఆ పాపం ఎవరిదే? చూస్తున్నందుకు నాదే, లేకపోతే పెట్టినటువంటి వ్యక్తిదే? ఒకసారి ఆలోచించుకోండి, ఎంత దోషం. ఆ పెట్టిన దాని వలన ఓ జీవి చచ్చిపోయింది, ఓ జీవి గతించింది, ఓ జీవి కాలం చేసింది. అలాంటివి పెట్టి పుణ్యం సంపాదించుకుంటున్నట్ట, అటువంటివి పెట్టి పాపాన్ని మూట కట్టుకుంటున్నట్ల. ఇది గోసేవ, ఇది గోవు హింస. ఒక్కసారి దయచేసి విజ్ఞులు ఆలోచించుకొని గోంగూర పెట్టండి. ఇంకా ఆవులకి గోంగూర ఐరన్ ఫుడ్, వాటికి చాలా బలం. గోంగూర ఎంత పెట్టినా మంచిదే. ఆ రకంగా చేయండి. దయచేసి గోసేవ పేరుతో ఇలాంటి విపరీతాలు చేయకుండా గోవుల్ని, దేశీ ఆవుల్ని రక్షిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి, దేశీ ఆవులు రక్షించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై జవాన్ జై కిసాన్, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః, గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.